అక్కడ అమెరికన్ గవర్నమెంట్ ఈ టారిఫ్స్ ఏవో విచ్చలవిడిగా పెంచేస్తుంది అని అంటున్నారు గదా! సో, ఎలా ఉంది అక్కడ మన ఎన్ఆర్ఐల పైన ఎఫెక్ట్ ఎట్లుంది? నిజంగానే రేట్లు ఆ! బాగా పెరిగిపోయాయా? అంటే ఇప్పటికైతే నాకు పెద్ద అంతేమీ డిఫరెన్స్ అయితే అనిపియడం లేదండి. సో, గత 3, 4 డేస్ నుండి. సో, ఐ డిడ్న్ట్ సీ ఎనీ లైక్ మచ్ అంటే ప్రైస్ ఎఫెక్ట్ కానీ. బట్ నేను కొన్ని ఇండియన్ స్టోర్స్‌లో మాత్రం ఇదైతే నేను చూసాను. అంటే మనమంతా ఎక్కువ సోనా మసూరి రైస్ తింటాం అనుకుంటాను. అవును. సో, యాహ్! సోనా మసూరి మనం ఇండియా నుండి వచ్చే సోనా మసూరి. సో, అది మాత్రం నార్మల్‌గా లాస్ట్ నేను కొన్నప్పుడు ఎంతనో $17 ఎంతనో అంటే, సో, నేను మొన్నెళ్ళినప్పుడు ఇట్స్ లైక్ $28 ఎంతనో ఉంది. జస్ట్ లైక్ 1 డేస్ టైమ్ స్పాన్‌లోనే. సో, ఓకే. లైక్ ఇట్స్ ఆల్‌మోస్ట్ 50% పెరిగిపోయింది. అంటే లైక్ ఇట్స్ గోనా లైక్ కంప్లీట్‌గా మనకు స్టూడెంట్స్‌కి ముఖ్యంగా అంటే మాలాంటి వాళ్ళకైతే తప్పకుండా చాలా ఎఫెక్ట్ ఉంటదయితే నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం దీని ద్వారా సేవింగ్స్ అనేది తగ్గిపోతది. ఓన్లీ రైస్ ఒకటే చూస్తున్నాం. మిగతాదేవి చూడడం లేదు. మిగతాది గూడా ప్రతిదీ ఈ ప్రైస్‌లోనే పెరిగిపోతే మాత్రం సో, అన్నం తినడానికి కూడా చాలా భయంగా తింటుంటా. అంటే అదేలే. ఇది ఇక్కడ ఏమైపోతదంటే అండి, అంటే నేను అబ్జర్వ్ చేసిందది ఈవెన్ ద పాకిస్తాన్ ఆల్సో కల్టివేట్స్ సోనా మసూరి రైస్. యెస్. యెస్. సో, దేర్ ఈస్ ఎన్ ఆర్గ్యుమెంట్. నేనొక ఆర్టికల్‌లో ఆర్గ్యుమెంట్ చూసాను. ఇప్పుడు ఎప్పుడైనా గాని కన్స్యూమర్ పర్స్‌పెక్టివ్‌గా ఆలోచిస్తే, అది ఆ రైస్ ఎక్కడ ఆరిజిన్ అనేది ఎప్పుడు చూడరు. అంటే ఆ సోనా మసూరి అనేది అది ఇండియాలో కల్టివేట్ అయిందా? పాకిస్తాన్ అయిందా? బంగ్లాదేశ్ అయిందా? వియత్నాం అయిందా? సో, కన్స్యూమర్ పర్స్‌పెక్టివ్ ఏంటంటే, ఎక్కడ తక్కువ దొరుకుతది? ఆ క్వాలిటీ ఎక్కడ దొరుకుతది అని. ఆ క్వాలిటీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేషన్ ఆరిజిన్ మేము అక్కడికెళ్లి కొనుక్కుంటాం. ఎవరైనా హ్మ్. కానీ, నువ్వైనా, నేనైనా గాని దట్స్ హౌ ద కన్స్యూమర్ థింక్స్ గదా! యెస్. యెస్. ఎవరే గాని అది అంటే నేను జనరల్‌గా చెప్తున్నాను. అది ఆ దేశంలోనే పండింది. ఆ దేశందే మనం కొనుక్కోవాలి అనేదైతే ఎవరు ఆలోచించరు. యాహ్! సో, డైరెక్ట్‌గా అన్ని మిక్సప్ ఇండియన్స్ గాని అయిపోతుంటాయి గూడా. గ్రోసరీ షాప్స్‌లోకొచ్చిన తర్వాత గూడా ఈవెన్ పాకిస్తాన్ నుంచి తక్కువ టారిఫ్స్ మీద తెచ్చుకొని అది ఇండియన్ స్టోర్ అని జెప్పి అంత రేట్ ప్రైస్ అమ్మే పెంచేయొచ్చు కూడా. అమ్మేయొచ్చు. యాహ్! సో, దట్స్ గోనా డైరెక్ట్‌లీ ఆర్ ఇండైరెక్ట్‌లీ బెనిఫిటింగ్ లైక్ ద అదర్ కంట్రీస్ టూ. సో, యాహ్! అది కూడా వన్ ఆఫ్ ద కన్సర్న్. అంటే కన్సర్న్ అని కాదు. అది ఒక ఆర్టికల్‌లో నేను చదివాను. ఐ జస్ట్ వాంట్ టు ఓకే. ఇన్ఫార్మ్ యూ. ఇప్పుడు డ్రెసెస్ ఏంటి మనకు ఆల్‌మోస్ట్ వన్ థర్డ్ ఆఫ్ ద ఇండియాలో ప్రొడక్షన్ అంతా తిరుపూర్ ఫ్రమ్ తమిళనాడులో జరుగుతుంటది. సో, ఇప్పుడు హ్మ్. కంప్లీట్‌గా అక్కడ కొలాప్స్ అయిపోయారు. వాళ్ళందరూ ఏం చేస్తారు బంగ్లాదేశ్ కానీ, వియత్నాం కానీ అక్కడ ఆర్డర్స్ తెచ్చుకుంటారు యూఎస్ఏ నుండి. అప్పుడు ఏమైతది కంప్లీట్‌గా సో, బంగ్లాదేశ్ కానీ, వియత్నాం కానీ ఎకానమీ అనేది గ్రో అయిపోతుంటది యూఎస్ఏ ద్వారా. ట్రూ. ఇట్ డజంట్ మ్యాటర్ ఇది. ఇప్పుడు ఈ బట్ట ఎక్కడ రెడీ చేశారు అనేది నేను వెనకాల చూసుకొని ఏం కొనుక్కోను గదా! అది అంతే. ఐదర్ నచ్చితే ఇండియా ఆర్ కొనుక్కోవచ్చు. చైనా ఆర్ నచ్చితే మనం కొనుక్కుంటాం. ఎందుకంటే కన్స్యూమర్ పర్స్‌పెక్టివ్‌లో మనం ఆలోచించాలి. సో, నాట్ అవును. ఫ్రమ్ అకార్డింగ్ టు లైక్ పేట్రియాటిక్ కానీ, అది కానీ ఈ సందర్భాల్లో ఎవరు ఆలోచించరు కదా! యాహ్! 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 కానీ కొన్ని దేశాల పైన పెంచిన టారిఫ్స్ వల్ల అక్కడ రేట్స్ అయితే పెరుగుతున్నాయి. యాహ్! కొంతమేర. యాహ్! కొంతమేర థాంక్ పెరుగుతున్నాయి. బట్ అంటే ఇప్పటికైతే అంటే అంత ప్రాపర్ ఎఫెక్ట్ అయితే కనపడడం లేదు. అంటే మేబీ లైక్ ఒక 1 వీకో, 1 ½ వీక్ తర్వాత అంటే కొంచెం అందరికి బఫర్ స్టాక్ అనేది ఇంట్లో ఉంటది గదండీ! ఎప్పుడు ఓకే. కొనుక్కుంటారో అప్పుడు రియల్ ఎఫెక్ట్ అనేది స్టార్ట్ అయితదయితే నేను అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్‌లీ అండి. యాహ్! సో, యాహ్! లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇప్పటి వరకు థాంక్ యూ యెస్. సో మచ్. చాలా క్లియర్‌గా ప్రతి ఒక్క విషయం గూడా మాకు చెప్తూ వస్తున్నారు. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్ యూ.